Namaste, welcome to our NMMS classes conducted by TSAT. As you know that, so we have two kinds of papers, one is called MAT, another one is called SAT. In the MAT, we have two kinds of questions once again, that is verbal reasoning and second one is non-verbal reasoning. Okay. In SAT, we have nearly four kinds of questions from four subjects, that is mathematics, physical science, of course science, biological science and social studies. So, the totally examination is going to conduct on 180 marks, 90 marks from the MAT and 90 marks from the SAT. In the MAT examination, so 90 questions, 90 objective type questions will comes in the examination. So, you have to answer the total 90 questions in 90 minutes. ఓకే. సో, మనకు ఈ మ్యాట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్లో సుమారు ఒక 5 నుండి 10 క్వశ్చన్స్ అనేటువంటివి కాజ్ అండ్ ఎఫెక్ట్ వెర్బల్ రీజనింగ్లో వచ్చే క్వశ్చన్స్ నుండి వస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వబడతాయి. ఆ స్టేట్మెంట్స్లో కొన్ని సందర్భాల్లో రెండు కాజెస్ అవుతాయి, లేదా రెండు ఎఫెక్ట్స్ అవుతాయి, లేదా ఒకటి కాజు ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది, లేదా రెండు ఇండిపెండెంట్ కాజెస్ కానీ ఇండిపెండెంట్ ఎఫెక్ట్ కానీ అవుతాయి. సో, దీని ఆధారంగా మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదివి అవి కాజెస్ అవుతాయా, ఎఫెక్ట్స్ అవుతాయా, డిపెండెంట్ అవుతాయా, అంటే వన్ ఈజ్ కాజ్ అనదర్ వన్ ఈజ్ ఎఫెక్ట్ అవుతుందా అనేటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించి యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో చాలా రీజనింగ్ ఉంటుంది. ఇది సిమిలర్గా ఎసర్షన్ రీజనింగ్కి సంబంధించినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎసర్షన్ రీజనింగ్ స్టేట్మెంట్స్లో మనకు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒక స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అయ్యి రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయ్యి రెండో స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆప్షన్ ఏ అని ఎసర్షన్ రీజన్లో చేస్తాం. కానీ ఇక్కడ విధానం వేరు. ఇప్పుడు వాటిని ఎలా చేస్తారో జాగ్రత్తగా చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ 2 స్టేట్మెంట్స్ 1 and 2. దీస్ స్టేట్మెంట్స్ మే బీ ఐదర్ ఇండిపెండెంట్ కాజెస్ ఆర్ మే బీ ఎఫెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్ ఆర్ ఎ కామన్ కాజ్. ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఇవ్వబడతాయి. ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి ఇండిపెండెంట్ కాజెస్ అవుతాయి, లేదా ఒకటి కాజు ఇంకొకటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా రెండు కూడా కాజెస్ అయ్యి అవి కామన్ కాజ్కి సంబంధించినటువంటి అవుతాయి. అలాగే వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ మే బి ఎఫెక్ట్ ఆఫ్ ద అదర్ స్టేట్మెంట్. మీకు చెప్పాను కదా, ఒక స్టేట్మెంట్ అనేటువంటి కాజ్ అయితే ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది, లేదా రెండోది ఎఫెక్ట్ స్టేట్మెంట్ అయితే మొదటిది కాజ్ అవుతుంది. సో, రీడ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ చాయిస్ కరెక్ట్లీ డిపిక్ట్స్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2 స్టేట్మెంట్స్. జాగ్రత్తగా ఇచ్చిన రెండు వాక్యాలని జాగ్రత్తగా చదివి ఏది కాజు ఏది ఎఫెక్టు, ఒకదానికి ఒకటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ రెండు ఒక కామన్ కాజ్తో సంబంధం ఉన్నాయా అనేటువంటిది పరిశీలించవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్కి ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒక్కొక్క ఆప్షన్, ఏ ఆప్షన్ ఎలా సూచించుకోవాలి, ఆప్షన్ బి ఎలా, ఆప్షన్ సి ఎలా, ఆప్షన్ డిని ఏ విధంగా సూచించాలి అనేటువంటిది ముందుగానే ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇస్తారు. సో, ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. అలాగే పూర్వ ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చూసి ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన మనం పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా ఇస్తారు అనేటువంటిది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మార్క్ ద ఆన్సర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఆప్షన్ ఏ ఇఫ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్, దెన్ యూ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్ ఏ. స్టేట్మెంట్ 1 అనేటువంటిది కాజ్ అయ్యి స్టేట్మెంట్ 2 అనేది దాని యొక్క ఎఫెక్ట్ అయితే మనం ఆప్షన్ ఏని సూచించాలి. ఇఫ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్, దెన్ యూ కెన్ చూస్ ద ఆప్షన్ బి. రెండవ స్టేట్మెంట్ అనేటువంటిది కాజ్ అయ్యి మొదటి స్టేట్మెంట్ దాని యొక్క ఎఫెక్ట్ అంటే ఫలితం అయిందనుకోండి, ఆప్షన్ బిని సూచించాలి. ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఇండిపెండెంట్ కాజెస్, మనకు ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా దేనికదే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కాజెస్ అయ్యాయి అనుకోండి, ఆప్షన్ సిని సూచించాలి. ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కాజెస్, అయితే మనం ఆప్షన్ డిని సూచించాలి. అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కూడా ఒక ఇండిపెండెంట్ కాజ్కి ఎఫెక్ట్స్ అయితే మనం ఆప్షన్ డిని సూచించాలి.
ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ కామన్ కాజ్, ఒక కామన్ కాజ్ ఉంది, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటిది స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అయ్యాయి అనుకోండి, ఆప్షన్ ఈని సూచించాలి. ఈ రకంగా మనం ఆప్షన్ ఏ, బి, సి, డి అండ్ ఈని సూచిస్తాం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్త చదివి వాటి ఏ ఆప్షన్ మనం సూచించాలో నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో చాలా రీజనింగ్ ఉంటుంది, ఆ రీజనింగ్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో చాలా జాగ్రత్తగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదివి వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని అర్థం చేసుకుని విచ్ ఈజ్ కాజ్, విచ్ ఈజ్ ఎఫెక్ట్ ఆర్ విచ్ ఈజ్ అ కామన్ కాజ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒక క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అమాంగ్ ద మిడిల్ క్లాస్ సొసైటీ ఈజ్ కాన్స్టెంట్లీ గోయింగ్ అప్ సిన్స్ పార్ట్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఇండియన్ ఎకానమీ ఈజ్ అబ్జర్వింగ్ రిమార్కబుల్ గ్రోత్. మొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అమాంగ్ మిడిల్ క్లాస్ సొసైటీ ఈజ్ కాన్స్టెంట్లీ గోయింగ్ అప్. మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి గడిచిన కొన్ని సంవత్సరాలుగా. ఇది మొదటి స్టేట్మెంట్. మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క ఈ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అన్నాడు. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కాజ్ అవుతుందా, ఎఫెక్ట్ అవుతుందా ముందు డిసైడ్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇండియన్ ఎకానమీ ఈజ్ అబ్జర్వింగ్ రిమార్కబుల్ గ్రోత్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఒక గుర్తించదగినటువంటి పెరుగుదలని పొందింది అనేటువంటిది ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో జాగ్రత్తగా చూడాలి. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకోండి, వాస్తవంగా ఏం జరుగుతుంది? ప్రజల జీడిపి రేట్ పెరుగుతుంది. జీడిపి రేట్ పెరిగిందనుకోండి, డెఫినెట్గా ఆ కంట్రీ యొక్క ఎకానమీ పెరుగుతుంది. అంతేనా? వెన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్ సొసైటీ, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, బిలో పావర్టీ లైన్ ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు. అంటే మనకు ఈ సమాజంలో ఉన్నటువంటి అందరి జీవితాల యొక్క ప్రమాణాలు పెరిగాయి అనుకోండి, జీవన ప్రమాణాలు పెరిగితే అది నేరుగా దేని మీద ఎఫెక్ట్ చూపుతుంది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపుతుంది. ప్రమాణాలు పెరిగితే వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది, అంటే మెరుగుదల సాధిస్తుంది. కరెక్ట్? అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేటువంటి రిలేషన్ కలిగి ఉంది. స్టేట్మెంట్ 1 అనేటువంటిది కాజ్ అయితే స్టేట్మెంట్ 2 అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎలాగో మనం జాగ్రత్తగా చూద్దాం. సిన్స్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అమాంగ్ ద మిడిల్ క్లాస్ సొసైటీ ఈజ్ కాన్స్టెంట్లీ గోయింగ్ అప్, సో ఇండియన్ ఎకానమీ ఈజ్ అబ్జర్వింగ్ రిమార్కబుల్ గ్రోత్. కరెక్ట్? ఇప్పుడు మేము డిస్కస్ చేసినట్టుగా ఒక సమాజంలో ఉన్నటువంటి అది పేద వర్గీయుల, మధ్యతరగతి ప్రజల, లేకపోతే ధనిక వర్గీయుల అనేటువంటిది మనం కేటగిరైజ్ చేసుకుంటే వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయాన్ని బట్టి మధ్యతరగతి వర్గీయులే ఎక్కువగా ఉంటారు ఏ సమాజంలోనైనా. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ దేశం యొక్క ఎకానమీ అనేటువంటిది, ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఖచ్చితంగా అభివృద్ధి సాధించడం అనేటువంటిది మనం గమనించవచ్చు కదా. అందుచేత స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్, స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్. అంతేనా? స్టేట్మెంట్ 1 అనేటువంటిది కాజ్ అయితే దాని యొక్క ఫలితము, ఎఫెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ 2 అవుతుంది. కాబట్టి దే ఆప్షన్ని మీరు సూచిస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మీరు సూచించవలసి ఉంటుంది. చూసారా? అంటే మనం 2 స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా చదవాలి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూడాలి. ఆ సంబంధానికి అనుగుణంగా మనము ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్లో సరి అయినటువంటి ప్రత్యామ్నాయ సమాధానాన్ని మనము గుర్తించవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నని చూద్దాం. స్టేట్మెంట్స్. ద మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ మెన్షనింగ్ డిఫిషియెంట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ మాన్సూన్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, వాతావరణ పరిశోధనా సంస్థ అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఈ సంవత్సరము మనకు ఈ మాన్సూన్ కార్యక్రమం, ఋతుపవనాల సందర్భంగా రెయిన్ఫాల్ అనేటువంటిది తక్కువ ఉంది కాబట్టి మన దేశంలో అనేటువంటిది ఖచ్చితంగా వర్షపాతం అనేటువంటిది తక్కువ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.
The government has lowered the revised estimated GDP growth from the level of earlier estimates. ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, జనరల్గా మనకి ఏం చేస్తుంది ప్రతి సంవత్సరము ఆ జీడిపి రేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దీనికి ఏం చేస్తారంటే ఎక్స్పెక్టెడ్ జీడిపి రేట్, ఎగ్జిస్టింగ్ జీడిపి రేట్ అని మనకు ఆన్ గోయింగ్, ఆఫ్ గోయింగ్ అనేటువంటిది మనకు చూపిస్తుంటాడు. అంతేనా? ఆన్ గోయింగ్ చూపిస్తాడు. జీడిపి రేట్ ఈ సంవత్సరం సుమారు 8.5% ఉంటుంది అనేటువంటిది మనం ఆర్థిక సంవత్సరం ప్రారంభం ముందు గవర్నమెంట్ అనేటువంటిది ఒక ఎకనామిక్ సర్వే చేస్తుంది. అక్కడ అప్పటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకి ఏమైనా అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే డ్రాట్ వచ్చినప్పుడు కానీ, వర్షపాతం తగ్గినప్పుడు కానీ, వరదలు వచ్చేటప్పుడు కానీ, ఇటువంటి సందర్భాల్లో మనకేమవుతుంది, ప్రజల యొక్క ఆదాయం పైన నేరుగా ఎఫెక్ట్ అయ్యడం చూపుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనము ఊహించినటువంటి, ఎక్స్పెక్ట్ చేసినటువంటి లేదా అంచనా వేసినటువంటి జీడిపి రేట్ అనేటువంటిది తగ్గుతుంది కదా. అయితే ఈ రెండు స్టేట్మెంట్స్ మీరు జాగ్రత్తగా చూస్తే, ద మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ స్టేట్మెంట్ మెన్షనింగ్ డిఫిషియంట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ మాన్సూన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలోని వివిధ ప్రాంతాలలో మనకు ఈ మాన్సూన్ ఋతుపవన కాలంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది అనేటువంటిది అంచనా వేసింది వాతావరణ శాఖ. దాని ఎప్పుడైతే వర్షపాతం తక్కువ అవుతుందో మనకు పండే పంటల యొక్క వచ్చిన ఆదాయం అనేటువంటి తగ్గుతుంది. ఎప్పుడైతే ఆదాయం తగ్గుతుందో దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల యొక్క ఆదాయం కూడా తగ్గుతుంది. అంటే చివరకు దేశం యొక్క జీడిపి రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఇది ఉన్న ముందు అంచనా వేసినటువంటి కానీ తగ్గుతుంది. అంటే ఇట్స్ క్లియర్. మనకు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే both the statements 1 and 2 are effects of independent causes. both the statements 1 ఈ రెండు కూడా ఇండిపెండెంట్ కాజెస్ అనేటువంటివని మనం చెప్పొచ్చు. నిశ్చేత మనం చెప్పొచ్చు వర్షపాతము తగ్గుతుంది మాన్సూన్ దాంట్లో అనేటువంటిది ఒక ఎఫెక్ట్. జీడిపి రేట్ అనేటువంటిది అంచనా వేసిన దానికన్నా తగ్గుతుంది లేదా మార్పు చెందుతుంది అనేటువంటిది కూడా ఒక ఎఫెక్ట్. దేనికి ఈ రెండు కూడా ఇండిపెండెంట్ కాజెస్ అవుతాయి. కాబట్టి మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ డి. ఓకే, బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్ అన్నప్పుడు మనకు ఆప్షన్ డిగా మనం సూచించడం జరుగుతుంది. క్లియర్? సో ఈ రకంగా మనం వాటి మధ్యన నుండి అవినాభావ సంబంధాన్ని జాగ్రత్తగా గుర్తించవలసిన అవసరం ఉంది. సో మనం ఇప్పుడు మరొక స్టేట్మెంట్స్ని చూద్దాం, అంటే ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటే ద స్టాఫ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ దే వర్ అబ్జర్వింగ్ ఇన్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ప్రైవేటైజేషన్. ఎయిర్పోర్ట్ అథారిటీ యొక్క స్టాఫ్ అనేటువంటి వాళ్ళు స్ట్రైక్ని కాల్ఫర్ చేశారు. ఎందుచేత అంటే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ని గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రైక్ చేద్దామని అనుకున్నారు. ఇది స్టేట్మెంట్. ద స్టాఫ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వెంట్ ఆన్ స్ట్రైక్ anticipating a threat to their jobs. The staff of airport authorities went on strike anticipating a threat to their jobs. ఎయిర్పోర్ట్ అథారిటీస్ యొక్క స్టాఫ్ అనేటువంటి వాళ్ళు స్ట్రైక్ని చేయబోతున్నారు. దేనికోసం అంటే వాళ్ళ జాబ్స్కి నష్టం కలుగుతుంది కాబట్టి దెర్ ఇస్ ఎ థ్రెట్ ఆన్ దేర్ జాబ్స్, కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేయబోతున్నారు. ఇది ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు స్ట్రైక్ చేయబోతున్నారు ఎందుచేత అంటే గవర్నమెంటు ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ని ప్రైవేటైజ్ చేద్దామని నిర్ణయం చేసింది కాబట్టి. ఇది మొదటి స్టేట్మెంట్. ఎయిర్పోర్ట్ అథారిటీస్ యొక్క స్టాఫ్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్స్కి థ్రెట్ వస్తుంది కాబట్టి స్ట్రైక్ చేస్తున్నారు. ఇవి 2 స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. గవర్నమెంటు ప్రైవేటైజేషన్ చేస్తుంది కాబట్టి స్ట్రైక్ చేస్తున్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్, అది ఎఫెక్ట్. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, దట్స్ వన్ ఎఫెక్ట్. బికాస్ గవర్నమెంట్ ఈజ్ డిసైడెడ్ టు ప్రైవేటైజ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీస్, ద ఫస్ట్ వన్. సెకండ్, సో వెన్ ద ప్రైవేటైజేషన్ is going to take place on against to the government authorities, there is definitely a threat comes on the employees of the ఎయిర్పోర్ట్ అథారిటీ. ఇదొక ఎఫెక్ట్. అయితే దేనికి అదే సంబంధించి
అంటే ప్రైవేటైజేషన్ చేసినంత మాత్రాన, అంటే గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేసినంత మాత్రాన వీళ్ళ జాబ్స్కి థ్రెట్ వస్తుంది అనేటువంటి దానికి సంబంధం లేదు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నటువంటి రెండు కూడా డిఫరెంట్ ఇండిపెండెంట్ కాజెస్ అవుతాయి. కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్ అని వస్తుంది. కాబట్టి ఏ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ డి ఈజ్. బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కామన్ కాజ్ అని వచ్చింది అనుకోండి, ఆప్షన్ ఈ. బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజ్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ డి అనేటువంటిది మనం సూచించాలి. క్లియర్? ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. హూస్ ట్రక్ overturned on the middle of the road last night? This is the first statement. The police had cordoned off entire area in the locality this morning for half of the day. ఇక్కడ 2 statements ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? whose truck overturned on the middle of the road last night. మనకి ఓవర్టర్న్ అయింది, రోడ్డుకి మధ్యలో రాత్రి ఓ పెద్ద ట్రక్ అనేటువంటిది ఓవర్టర్న్ అయింది. ఇది మొదటి స్టేట్మెంట్. ద పోలీస్ హ్యాడ్ కార్డన్ ఆఫ్ ఎంటైర్ ఏరియా ఇన్ ద లొకాలిటీ ఆఫ్ దిస్ మార్నింగ్ ఫర్ హాఫ్ ఆఫ్ ద డే. అప్పుడు ఏం చేశారు? మొత్తం డెఫినెట్గా ఎప్పుడైతే ఈ హ్యూజ్ ట్రక్ అనేటువంటిది ఓవర్టర్న్ అయిందో మొత్తం ట్రాఫిక్ అనేటువంటి జామ్ అవుతుంది, అంతే కదా. ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ అయిందో ఆ లొకాలిటీలో ఏం చేశారు? దాన్ని మనకు పూర్తిగా దాన్ని డైవర్షన్ చేయడం అనేటువంటిది, లేదా ఆ ట్రాఫిక్ని వేరే రూట్లో చేయడం అనుకుంటే మార్నింగ్లో రోజులో సగం అనమాట. మార్నింగ్ హాఫ్ ఆఫ్ ద డే కంప్లీట్గా ఒక రోజులో సగం అది ఆ ఓవర్టర్న్ అనేటువంటి ట్రక్ని అక్కడ నుండి తీసేంత వరకు మనము పోలీసులు అనేటువంటి వాళ్ళు దాన్ని ఓవర్టర్న్ చేశారు అనేటువంటి ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం ఏంటంటే, సిన్స్ ఏ హ్యూజ్ ట్రక్ ఓవర్టర్న్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ లాస్ట్ నైట్, సో ద పోలీస్ హ్యాడ్ కార్డన్ ఆఫ్ ద ఎంటైర్ ఏరియా ఇన్ ద లొకాలిటీ లాస్ట్ మార్నింగ్ ఫర్ హాఫ్ ఆఫ్ ద డే. అంటే మీకు ఇది క్లియర్గా తెలిసిపోతుంది, ఎంత పెద్ద ట్రక్ అనేటువంటిది ఎప్పుడైతే ఓవర్టర్న్ అయిందో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ద టోటల్ ట్రాఫిక్. అంటే స్టేట్మెంట్ 1 అనేటువంటిది కాజ్ అయితే దానివల్ల ఏమైంది? టోటల్గా రోడ్ అంతా బ్లాక్ అయింది. కాబట్టి పోలీస్ వాళ్ళంటే దాన్ని క్లియర్ చేయడానికి నియర్లీ ఇట్ టేక్స్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద డే అనేటువంటిది వచ్చింది. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. 1 కాజు 2 ఎఫెక్ట్ అయిందంటే మనం క్లియర్గా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. క్లియర్? సో ఇలా మనం ఆ 2 స్టేట్మెంట్స్ మధ్య ఏది కాజ్ అవుతుంది, ఏది ఎఫెక్ట్ అవుతుంది, బోత్ ఆర్ ఇండిపెండెంట్ కాజెస్ అవుతాయా, ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ అవుతాయా, లేదా బోత్ ఆర్ ఎఫెక్ట్స్ విత్ కామన్ కాజ్ అవుతుందా అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ యోగా. యోగా గురించి మనకు ఒక ప్రశ్న ఇచ్చాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ బీయింగ్ రియలైజ్డ్ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు అందరికీ అంటే మా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా యోగా ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది, వాళ్ళు రియలైజ్ అయ్యారు అనేటువంటిది చెప్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, there is an increasing awareness about health in the society, particularly among middle age group of the people. ఈ సుమారు అంటే నడి వయస్కులకు లేదా మధ్య వయస్కులకు, సమాజంలో ఉన్నటువంటి మధ్య వయస్కులకు హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది, అందుచేత ఈ అవేర్నెస్ అబౌట్ దేర్ హెల్త్ అనేటువంటిది పెరిగింది ఇది అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దేర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ ఇన్ ద సొసైటీ పర్టికులర్లీ అమాంగ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్. మధ్య వయస్కులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది అనేటువంటిది చెప్తున్నాడు సెకండ్ స్టేట్మెంట్. యోగా ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇంపార్టెన్స్ అనేటువంటి అందరికీ తెలిసి అందరు కూడా రియలైజ్ అయ్యారు సొసైటీలో అనేటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తే, మధ్య వయస్కులు అంటే వారు వాళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ అనేటువంటి పెరిగింది అనేటువంటిది చెప్తున్నాను కదా. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యాజ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ ఇన్ ద సొసైటీ ఈజ్ ఇంక్రీజింగ్ పర్టికులర్లీ అమాంగ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ బీయింగ్ రియలైజ్డ్ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే, ఇప్పుడు ఈవెన్ మన సొసైటీని అబ్జర్వ్ చేస్తే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కాస్త కొద్దిగా
ఈ యోగాకి, ఎక్సర్సైజ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మిడిల్ ఏజ్‌కి వచ్చేటప్పటికి జనరల్‌గా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో అనేటువంటి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కదా! షుగర్ అని, బీపీ అని, హెపటైటిస్ అని, ఓవర్ వెయిట్ అని ఇవన్నీ కూడా రావటం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే వస్తున్నాయో మిడిల్ ఏజ్ పీపుల్ ఏం చేస్తున్నారు, వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ కాన్షియస్‌నెస్ పెరిగింది. ఎప్పుడైతే హెల్త్ కాన్షియస్‌నెస్ పెరిగిందో ఈ యోగా చేయటము, ఎక్సర్సైజ్ చేయటము, మార్నింగ్ వాక్ చేయటము ఇలా వీటన్నిటిని వారి యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుంటున్నారు. అంటే మనకు క్లియర్‌గా చూస్తే స్టేట్మెంట్ 2 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఎఫెక్ట్. అంతే కదా! మనం చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ బీయింగ్ రియలైజ్డ్ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ స్టేట్మెంట్. అవేర్నెస్ అబౌట్ హెల్త్ ఇన్ ద సొసైటీ ఈజ్ ఇంక్రీజింగ్ పర్టిక్యులర్లీ అమంగ్ ద మిడిల్ ఏజ్డ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఎప్పుడైతే మిడిల్ ఏజ్డ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు హెల్త్ యొక్క కాన్షియస్నెస్ పెరిగి ఎక్సర్సైజెస్ అలాగే యోగాని ఇంపార్టెన్స్ ఇవ్వడం చేస్తున్నారో, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కాజు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో వాళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. హెల్త్ కాన్షియస్ పెరగటం వల్ల ఏం చేశారు, వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ యోగా అని, ఎక్సర్సైజ్ అని, మార్నింగ్ వాక్ అని, బ్యాలెన్స్డ్ డైట్ అని ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ది ఏంటి, స్టేట్మెంట్ 2 ఈజ్ ద కాజ్ and statement 1 is its effect. So it's clearly statement 2 is the cause and statement 1 is the its effect. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఈ రకంగా మనం చాలా క్లారిటీగా ఆ క్వశ్చన్ని మనం చదివితే ఏది కాజు ఏది ఎఫెక్ట్ అనేటువంటిది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ కమాడిటీస్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ హ్యావ్ రైజన్ షార్ప్లీ డ్యూరింగ్ ద పాస్ట్ 3 months. ఫుడ్ గ్రైన్స్ ఆహార ధాన్యాలు అలాగే నిత్యావసర వస్తువులు బయట మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో మనకు చాలా గత 3 నెలల నుంచి చాలా విపరీతంగా పెరిగాయి అనేటువంటిదని ఈ స్టేట్మెంట్ 1 ఇచ్చారు. అండ్ స్టేట్మెంట్ 2, ద పొలిటికల్ పార్టీ ఇన్ అపోజిషన్ హ్యాస్ గివెన్ ఎ కాల్ ఫర్ జనరల్ స్ట్రైక్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీ. పొలిటికల్ పార్టీస్ అండ్ రాజకీయ పార్టీలు అంటూ ఏం చేస్తున్నాయి, ఎప్పుడైతే సమాజంలో కావలసినటువంటి నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాల యొక్క రేట్లని ఆకాశాన్ని అంటుతున్నాయో దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ స్ట్రైక్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీ అనేటువంటిది కరెక్ట్గా లేదు. గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీ కరెక్ట్గా ఉంటే ఈ నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు పెరగవు అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. పెట్రోల్ ధర, గ్యాస్ ధరలు ఇలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే పెరుగుతున్నాయో, ఇప్పుడు గ్యాస్ ధర సుమారు ఒక గ్యాస్ చూసుకుంటే 1150 రూపీస్ ఉంటుంది, అంతే కదా. ఇంత కాస్ట్ వచ్చి అలాగే పెట్రోల్ ధర 110 వరకు వచ్చేసింది లీటర్. అంటే ఇలా కాస్ట్ అనేటువంటిది ఇవి మనకు ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ కదా. అలాగే రైస్ బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి, 25 కిలోస్ రైస్ బ్యాగ్ నియర్లీ 1100 to 1200 రూపీస్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ ఫుడ్ గ్రైన్స్ని వీటి యొక్క కాస్ట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దానికి రీజన్ ఏంటి వెంటనే ఇమీడియట్గా ఏం చేస్తారు, పొలిటికల్ పార్టీస్ అండ్ అపోజిషన్ పార్టీస్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీని క్రిటిసైజ్ చేసి దానికి వ్యతిరేకంగా వాళ్ళని స్ట్రైక్స్ అని చేస్తారు కదా. ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అని. సిన్స్ ద ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ హ్యావ్ బీన్ రైజ్డ్ షార్ప్లీ డ్యూరింగ్ ద లాస్ట్ ఆర్ పాస్ట్ 3 months, so the political party in opposition has given a call for general strike to protest against the government's economic policy. Clear? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 is the cause and statement 2 is its effect. బహిరంగ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో ఈ ఫుడ్ గ్రైన్స్ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉంటే దానికోసము ప్రతిపక్ష పార్టీలు అనేటువంటివి గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీకి వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. అంటే మనకు స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఈ జనరల్ కమాడిటీస్ యొక్క, ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క
కాస్ట్ పెరిగిందో, వాటి యొక్క రేట్లు బాగా పెరిగాయో, వాటికి వ్యతిరేకంగా మనం ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి ఖచ్చితంగా స్ట్రైక్ చేస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్ అనగానే మనం ఆప్షన్ ఏ అని మనం సూచించాలి. క్లియర్? సో ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి మీకు ప్రత్యేకంగా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇట్ కవర్స్ నాట్ ఓన్లీ ఈ సోషల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, ఇట్ కవర్స్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్. ఓకే, స్టేట్మెంట్స్. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ a single entrance test for admission to all the medical colleges in India. The state government has debarred students from other states to apply for the seats in medical colleges in the state. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటది? The government has decided to hold a single entrance test for admission to all the medical colleges in India. ఇది అందరికీ ప్రజెంట్ అందరికీ తెలిసినదే. అయితే అఫ్ కోర్స్ మీరు 8th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు కొంత అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే మనం గత 4-5 ఇయర్స్ నుంచి నీట్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ నీట్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అలాగే మనం ఈ మెడికల్ సీట్స్ అండ్ మెడికల్ కాలేజ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మెడికల్ కాలేజ్ సీట్స్ కోసం దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్, ఒకే కామన్ ఎంట్రన్స్, సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి దానిలో వచ్చే ర్యాంక్ ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ పొందే అవకాశాన్ని ఇప్పుడు కలుగు చేస్తున్నారు. ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి వాస్తవం. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిబార్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్ టు అప్లై ఫర్ ద సీట్స్ ఇన్ మెడికల్ కాలేజ్ ఇన్ ద స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అదర్ స్టేట్స్ నుండి, పక్క రాష్ట్రాల నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు అంటే వాడు మెడికల్ కాలేజ్ సీట్స్ అంటే ఈ రాష్ట్రంలోని మెడికల్ కాలేజ్ సీట్స్ పొందడానికి అవకాశాన్ని ఇవ్వటం లేదు, నిషేధించింది. ఇట్స్ డిబార్డ్, నిషేధించింది అని చెప్పారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే లోకల్ స్టూడెంట్స్కి అవకాశం లేకున్నా పక్క రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో గుండా వచ్చిన విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు పొందే హక్కు లేదు అని చెప్పారు. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. Both the statements are effects of some common cause. అంతేనా? ఎందుచేత రెండు కూడా ఒక కామన్ కాజ్కి ఎందుకు మనం చెప్తున్నామంటే జనరల్గా మనకు 2015కి ముందు మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకున్న వాళ్ళు. మన రాష్ట్రం ఎంసెట్ అనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. దీని ద్వారా ఇప్పుడు బైపీసీ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు మెడిసిన్ ఎగ్జామినేషన్ ఎంబీబీఎస్ కోసం ఎంట్రన్స్ రాసేవాళ్ళు, అలాగే ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్ బీఆర్ కోర్సెస్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాసేవాళ్ళు. ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఏంటంటే మన స్టేట్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు. 85% అనేటువంటిది లోకల్ క్యాండిడేట్స్కి, రిమైనింగ్ 15% నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చేవారు. ఇది మనకు స్టేట్మెంట్ మన జనరల్గా ఉన్నటువంటి ఎగ్జిస్టెంట్గా ఉన్నటువంటి పాలసీ. అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏం చేసింది? అలా లేదు. చాలామంది విద్యార్థులు మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఒక రాష్ట్రంలో చాలా మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులు పక్క రాష్ట్రం పోయి చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. అందుచేత దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో సీట్స్ పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది? మెరిటోరియస్ స్టూడెంట్ కెన్ స్టడీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. క్లియర్? అది స్టేట్మెంట్. అంటే కామన్ కాజ్ అంటే తెలివైన విద్యార్థి దేశంలో ఎక్కడైనా ఏ మెడికల్ కాలేజ్ను చదువుకునే అవకాశం కల్పించడం. ఇట్స్ వన్ కామన్ కాజ్. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? స్టేట్మెంట్ 1లో నిజమే మనకు దేశంలో ఉన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం వాళ్ళు, మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి తెలివితేటలు ఉన్నాయి అనుకుందాం. మంచి తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం అందరికీ ఎక్కువగా సీట్లు వచ్చాయనుకోండి, మిగతా రాష్ట్రం వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుచేత అప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయవచ్చు? ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో మన రాష్ట్ర విద్యార్థులే చదువుకోవాలి, పై రాష్ట్రం నుండి వచ్చినటువంటి విద్యార్థులకి
అవకాశం ఇవ్వము అనేటువంటి పాలసీ కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఇట్స్ అ కామన్ కాజ్, అంతే కదా, కామన్ కాజ్. విద్యార్థులకు వైద్య విద్యను అందించేటువంటి ఒక సదుద్దేశం. అయితే కామన్గా ఉన్నటువంటి ఉంటే అందరికీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో, కాబట్టి రెండు కూడా మనకి ఎఫెక్ట్స్ అయ్యి, రెండు కూడా ఎఫెక్ట్స్. అయితే దేనికి, ఒక కామన్ కాజ్ ఏంటి, వైద్య విద్యను నేర్చుకోవటం. వైద్య విద్యను నేర్చుకోవటం అనేటువంటి కామన్ కాజ్ బోత్ స్టేట్మెంట్స్ అనేవి ఎఫెక్ట్స్గా మనం పరిగణలో తీసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా రెండు స్టేట్మెంట్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండు స్టేట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి అది ఎఫెక్టా కాజా అనేటువంటిది మనం డిసైడ్ చేసి మనం ఆప్షన్స్ని నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనకుంది. సో మరికొన్ని స్టేట్మెంట్స్తో మరో శీర్షికలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.